ఎత్తు నుంచి మనిషి దునికితే ఉంటాడు అనుల్లా అసలు దుంకుతారా? గిసంటి సాహసాలు చేసుడు మన బాలకృష్ణ రజనీకాంత్ అసంటోలతోనే అవుతుంది. వాళ్ళు గాలిని గిర్రగిర్ర తిరుక్కుంటా నేల మీదకి దునుకుతారు. అంటే సినిమాలల్లో నేను చెప్పేది అయితే గిట్లనే ఒక మనిషి బయట నిజంగానే 40 అడుగుల ఎత్తు నుంచి ఇట్నుంచి అడుగుపడ్డాడు. అటు ఇంకేమైంది అసలు గట్టిట్ల మీదకి వేయండు, ఎట్ల కిందకి పడ్డాడు అరుచుకుందాం రారి. నిజం చెప్తున్నా, ఇది చూస్తే భయం అవుతుంది కావచ్చు. మంచిగా చూడుర్రి. చూసిర్రా, మనిషి ఇటు నుంచి అటు పడ్డాడు. ఇది ఏ వీడియోనో లేకుంటే గ్రాఫిక్స్ సీనో అనుకోగల. కాదు, ఇక సినిమా కోసం తీసే సీన్ అయితే అస్సలుగానే కాదు, నిజంగానే జరిగింది. గాలి దుమారానికి మనిషి ఎగిరిపోయి గిట్లా ఎల్లెలకల పడ్డాడోల్లా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. పెద్ద ఆన కూడా అంత ఆగమాగం అడివడివి. ఈ తుఫాన్కు దగ్గర 100 మంది దాకా జీవిడ్చిరని అంటున్నారు. అయితే గిట్లనే ఒక ఊళ్ళే పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ గాలికి గుడిసె ఎగిరిపోకుండా ఉండేందుకు ఇగో గినే ఆపిండు. కానీ ఈయననే ఎగిరిపడ్డాడు. ఆ గాలి చూడు ఈయనను ఎంతెత్తుకు ఎగిరేసుకుంటూ పోయిందో. ఇక అటు దిక్కున్న పొలంలో పడ్డాడోల్లా కాలు రెక్కలు ఇరిగినాయట. ఇక దావకంలా షీరక్ చేసిర్రు. పానానికైతే ఏం ఆపత లేదట. నిజంగా ఇటువంటి సీన్లు సినిమాలలోనే చూస్తాం గాని బయట కూడా గిట్లా గాలి మనిషిని గంతెత్తుకు ఎత్తుకుపోయి అటు ఇసిరేసిందంటే